హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే మన ది గ్రేట్ పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ రిలీజ్ అయింది. అండ్ టోటల్గా సోషల్ మీడియావే ఒక్కసారిగా టీజర్ కంప్లీట్గా సోషల్ మీడియా దృష్టిని బాగా ఆకర్షించింది. అసలు అభినందనల వెల్లువ పొంగి పొరలుతోంది సోషల్ మీడియా. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమాలంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు. అంటే అఫ్కోర్స్ ఆయన ఏదో ఈ సినిమా జంజీ మీరందరూ చూడండి, అండ్ జంజీవే మోర్ డిసిప్లిన్ దాన్ ది ప్రీవియస్ జనరేషన్ అండ్ మోర్ ఇమోషనల్ ఆల్సో అని ఏదో స్టేజ్ మీద చెప్పారు. కానీ పూరి జగన్నాథ్ గారు ఎప్పుడు ఏ సినిమా తీసినా కూడా ఇప్పుడు జంజీ అని కొత్తగా అంటున్నారు, బట్ యూత్ ఎప్పుడూ అట్రాక్ట్ అయ్యారు. ఆయన టైటిల్స్ కానీ ఆయన కథ చెప్పే విధానం కానీ దానిలో ఆ బ్రివిటీ, ఆ ప్రెసిషన్, సర్జికల్ ప్రెసిషన్తో సీన్ రాయడం కానీ, లేకపోతే క్యారెక్టరైజేషన్ ఆర్క్స్ మెయింటైన్ చేయడంలో కానీ, దానిలో ట్విస్ట్స్ మెయింటైన్ చేయడంలో కానీ పూరి జగన్నాథ్ది కంప్లీట్గా ఏ డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తన తాలూకా అంటే కొంతమంది స్కూల్ని మనం తర్వాత డైరెక్టర్లు ఇతరులు కూడా కొంతవరకు అనుసరించడానికి అవకాశం ఉంటుంది. కానీ పూరి జగన్నాథ్ స్టైల్ని అంత ఈజీగా ఎవరు కూడా ఇంబైబ్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫాలో ఇమిటేట్ చేసి కాపీ కొట్టేద్దామంటే మాత్రం కుదిరే పని కదా. అది ఒక్క పూరి జగన్నాథ్కి మాత్రమే పట్టుబడిన విద్య. ముఖ్యంగా ఈజ్ ఏ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. 100% తను చేసి అంటే చాలా ఫాస్ట్గా సినిమా చేస్తాడు. అండ్ ఇందాకలు కూడా సంయుక్తమైన స్టేజ్ మీద చెప్పింది, పర్ఫెక్ట్ టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి 1 గంట ముందే షూటింగ్ ప్యాకప్ చెప్పగలిగే అంత కంట్రోల్ అండ్ కమాండ్ తన వర్క్ మీద, తను తీయబోతున్న సీన్స్ మీద, తన ఆర్టిస్టుల మీద, ప్రతి మూమెంట్ మీద అంత గ్రిప్ అండ్ కంట్రోల్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. మనం చూస్తున్నాం కదా, రోజులు తరబడి ఇప్పుడంటే ఫిల్మ్ లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే కేకుల్లా తినేసి ఆ ఫీట్కి ఎంత దూరమో అంత లెంత్ వెళ్తుందో కూడా తెలియనంత షూట్ చేస్తున్న రోజుల్లో ఆ డైరెక్టర్ని మనం చూస్తున్నాం. కానీ పూరి ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ 100%. పూరికి పిచ్చెక్కిందా, పూరికి అసలు పిచ్చి బాగా ముదిరిపోయి ఈ స్లమ్ డాగ్ సినిమా తీసాడా అని అనిపించేటట్టుగా టీజర్ ఉంది. ఎస్, నేనేం చెప్తున్నాను అది కరెక్ట్. పూరి లాంటి ఒక క్రియేటివ్ జీనియస్కి పిచ్చి బాగా ముదరకపోతే మాత్రం హిట్ తీయడం చాలా కష్టం. ఎందుకంటే వెన్ దే ట్రై టు రెస్ట్ ఆన్ దైర్ లారెల్స్, వాళ్ళ ప్రీవియస్ హిట్స్ మీద, వాళ్ళ ప్రీవియస్ సక్సెస్ల మీద కనుక రిలై అయితే మాత్రం దే కెనాట్ 100% వాళ్ళు అనుకున్నది వాళ్ళు డెలివరీ చేయలేరు. అండ్ వాళ్ళలోంచి ఆ ఇమోషనల్ టైడ్ అన్నది బయటికి రావడం చాలా కష్టం. అందువల్లే ఆ లైగర్ కానీ, తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఇది కానీ దే బాంబ్డ్ ఎట్ ది బాక్స్ ఆఫీస్. కానీ ఈసారి ఈ సినిమా మాత్రం తిరుగు లేకుండా గుద్దేస్తుందన్న ఒక నమ్మకాన్ని మాత్రం టీజర్ క్రియేట్ చేసింది. ఆ టీజర్ ఆ ఇంప్రెషన్ కలిగించగలిగింది. ఆ మేరకి దాన్ని అద్భుతంగా టీజర్ని కూడా కట్ చేశారు. సినిమాలో కంటెంట్ లేకపోతే టీజర్ని కట్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన తాలూకా విజన్ ఎంత గొప్ప విజన్ అంటే, ఒక పోకిరి తీసిన, లేకపోతే ప్రభాస్తో చేసిన సినిమా కానీ, లేకపోతే మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ చేసినా సరే, ఆయన ఆ యూత్ఫుల్ టచ్, ఆ మాస్ అపీల్ని ఎంత క్లాసిక్ స్టైల్లో తీసుకురాగలరో. అది ఒక ఇడియట్ మనం చూసుకున్నా, లేకపోతే అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చూసుకున్నా, అమ్మ నాన్న తమిళమ్మాయి బేసిక్గా మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. కానీ అంత మాస్గా దాన్ని ప్రజెంట్ చేయడంలోనే పూరి జగన్నాథ్ తాలూకు ఎక్సలెన్స్ కానీ, ఆ డెలెక్టబుల్ టచ్ కానీ మనకి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లకి ఎప్పుడు హిట్స్ రావాలి, ఫ్లాప్స్ రావాలన్న మాట కూడా నేను అంటలా, ఎప్పుడు హిట్ రావాలి, 100% హిట్ రావాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అయ్యే అతి కొద్ది మంది డైరెక్టర్లు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా తక్కువ రోజుల్లో అంటే చుట్టేస్తాడని కాదు, ఆ పర్ఫెక్ట్ ప్లానింగు, ఏ సీను ఎన్నాళ్ళు తీయాలి, ఎన్నాళ్ళు ఈ సినిమాకి షూటింగ్ పడుతుందనే దాని మీద ప్రొడ్యూసర్కి చాలా అడ్వాంటేజెస్గా ఉండి తీయగలిగిన
దర్శకుడు పూరి జగన్నాథ్. అండ్ పూరి జగన్నాథ్ గారి వల్ల సినిమా ఇండస్ట్రీలో ఏ నిర్మాత ఎప్పుడు అంత దారుణంగా దెబ్బతినేలేదు, అంత దారుణంగా గాయపడలేదు ఏ నిర్మాత కూడా. ఒకవేళ ఏదైనా నిర్మాత దెబ్బతిన్నాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు అండ్ కొంచెం ఆర్థికంగా ఇది లోటుపడ్డాడు అంటే ఆ ఒక్క నిర్మాత ఒక్కడు పూరి జగన్నాథ్ గారే. ఆయన అన్యాయం చేసుకున్నాడేమో తప్పితే ఇంకే నిర్మాతకి ఎప్పుడు ఆయన వల్ల అన్యాయం జరగలేదు. ఎంతో కొంత సేఫ్ జోన్లోనే ఉన్నారు. పెద్ద హిట్లు తీసాడు అండ్ చరిత్ర లాంటి సినిమాతో రామ్ చరణ్కి చాలా గొప్ప ఎంట్రీ క్రియేట్ చేశాడు. అండ్ ఎన్ని యాంగిల్స్ అయినా అతని సినిమాలో పాటలు బాగుంటాయి. ఇప్పుడు ఈ స్లమ్ డాగ్ సినిమా గురించి కనుక మనం ఆలోచిస్తే ఒక్కసారి లైగర్ ఆ సినిమాలు ఆయన స్టైల్ ఏదైతే ఉందో ఆ సోఫిస్టికేటెడ్ అర్బన్ కల్చర్ అండ్ హై క్లాస్ క్యారెక్టర్స్, హై స్టాటస్ సింబల్స్గా ఆర్టిస్టులు క్యారెక్టర్లు ఉండడం అన్నది మనం ఇంతవరకు ప్రతి సినిమాలోని పూరి జగన్నాథ్ సినిమాలో చూస్తాం. కానీ ఈ సినిమాలో హీ టుక్ ద టోటల్ షిఫ్ట్. దీంట్లో అంతా కూడా బెగ్గర్స్, ఆ కాలనీ అవన్నీ కూడా చాలా అంటే కొత్తగా పూరి జగన్నాథ్ సినిమా ఇది అనిపించే విధంగా అండ్ ఆ స్లమ్ డాగ్ మిలియనీర్ షేడ్స్ ఉండేటట్టుగా స్లమ్ డాగ్ అని టైటిల్ పెట్టడం కానీ ఆ సీన్స్ని క్రియేట్ చేయడం, అంటే ఏదో ఒక్క చినుకు పడితే కాకుల్లాగా ఎగిరిపోయే ఆకు అన్యాయం చేస్తే మేము ఊరుకుంటామా అని అంటే అది దాంట్లో ఉన్న ఆ యాగ్ని అనండి, ఆ ఎమోషనల్ బరస్ట్ కానివ్వండి, తను అవన్నీ బాగా ఫీల్ అవ్వగలడు. వాటిని ఫీల్ అయిన దాన్ని బాగా ప్రొజెక్ట్ చేయగలడు, పిక్చరైజ్ చేయగలడు. పిక్చరైజ్ చేసిన ద్వారా అండ్ అంటే టాప్ టు బాటమ్ అందరినీ కూడా కదిలించగలిగే ఒక మంచి ఇమోషనల్ స్ట్రెచ్ని స్ప్రెడ్ చేయగలడు సినిమాలో. అవన్నీ ఉన్న ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర నుంచి వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఈ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనేది. ఈ 33 టెంపుల్ రోడ్ ఏంటన్నదే మనకి సినిమాలో. అలాగే విజయ్ సేతుపతి వాళ్ళందరూ కూడా సంయుక్తమైన దాఖలు చెప్తుంది. నేను దీనిలో సెలెక్ట్ అయిన తెలిసిన తర్వాత, న్యూస్ వచ్చిన తర్వాత ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా అందరూ నన్ను కంగ్రాచులేట్ చేసి మంచి డైరెక్టర్ దగ్గర నువ్వు పనిచేస్తున్నావు అని అందరూ నన్ను ఎంతో మెచ్చుకున్నారని. ఆయనకి హీరోలు అభిమానులు ఉన్నారు. పూరి జగన్నాథ్ గారికి హీరోలు ఎంతో అభిమానిస్తారు పూరి జగన్నాథ్ని. ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎంతో అభినందిస్తారు. కానీ డైరెక్టర్లు కూడా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు అనుకున్న వాళ్ళు కూడా పూరి జగన్నాథ్ గారిని ఎక్కువగా అభిమానిస్తారు. ఎందుకంటే ఈజ్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ యాజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ప్రెసిషన్ ఇన్ కంట్రోలింగ్ ది బడ్జెట్స్ అండ్ వర్కింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్డ్ బడ్జెట్. ఇది పెద్ద అచీవ్మెంట్ ఒక డైరెక్టర్కి, ఏ డైరెక్టర్కైనా సరే. సో ఇందులో విజయ్ సేతుపతి బ్లైండ్ బెగ్గర్గా మనకు కనిపిస్తున్నాడు. బట్ దానిలో ట్విస్ట్ ఉన్నది. ఆ ట్విస్ట్ని ఎట్లా రివీల్ చేస్తారు, ఆ ట్విస్ట్ని రివీల్ చేయడం కూడా చాలా గొప్పగా చేయగలడు పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే మనం పోకిరిలో చూసాం కదా, వాడు టైటిలే పోకిరి కాబట్టి పోకిరి మహేష్ బాబు అనేవాడు లాస్ట్లో అతనే పోలీస్ ఆఫీసరు అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నాడని ఎవరు గ్రహించలేనట్టుగా ఎప్పుడో అడవిరాముడు సినిమా వచ్చింది, రాఘవేంద్రరావు తీసుకుంది, అదే లైన్లో తీసానని పూరి జగన్నాథ్ గారు కూడా రాఘవేంద్రరావుకి చెప్పడం జరిగింది. బట్ అంత బాడీకాల్ అంత కన్స్ట్రక్టివ్గా పూరి జగన్నాథ్ ఆ పోకిరి సినిమాని తీసిన విధంగా ఇప్పుడు మరి ఈ విజయ్ సేతుపతి నిజంగా బ్లైండ్ దగ్గర లేకపోతే అతని వెనకాతలు ఉన్న కథ ఏంటన్నది అలాంటి రివీల్ చేయడం అనే పాయింట్లో ఎప్పుడు కూడా దానికి ఒక సెపరేట్ ఆర్ట్ కావాలని చెప్పి మన రైటర్ డైరెక్టర్ పివిఎస్ రవి నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ పాయింట్ని ఎలా రివీల్ చేస్తారన్న దాని మీదే థియేటర్లో షాక్ వాల్యూ ఉంటుంది. ఆ షాక్ వాల్యూవే సినిమా సక్సెస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ ఏదైతే ఉందో పాన్ ఇండియా ఫిల్మ్గా రాబోతుంది. అండ్ గ్రేటెస్ట్ యాక్టర్స్ దాంట్లో పనిచేస్తున్నారు. ట్యాబు గారు ఇందులో మళ్ళీ చాలా కాలం తర్వాత ఆవిడ ఈ క్యారెక్టర్ ఆవిడకి ఎంత నచ్చితే ఈ క్యారెక్టర్ చేస్తున్నారు. లేకపోతే ప్రతి క్యారెక్టరు ప్రతి సినిమా చేయవలసిన ఆ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ కాదు ట్యాబు గారు. అండ్ బట్ స్టిల్ షీ ప్రిఫర్డ్. అండ్ అందరూ పనిచేసిన వాళ్ళందరూ కూడా. అండ్ హర్షవర్ధన్ ఈ సినిమాకి మ్యూజిక్, యానిమల్కి చేసిన హర్షవర్ధన్ దీనికి మ్యూజిక్ అండ్ లైఫ్ ఇచ్చాడు. ఎడిట్లో ఆర్ఆర్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత అని చెప్పి చార్మి గారు కూడా స్టేజ్ మీద చెప్తున్నారు. 100% వాళ్ళందరూ మంచి టెక్నీషియన్స్. పూరి ఆల్సో తన్ని కొత్తగా డిస్కవర్ చేసుకున్నాడు అనిపించింది ఈ చూసినప్పుడు. అండ్ ఇది 5 పాన్ ఇండియా, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నిటి లాంగ్వేజ్లోని. బట్ రిలీజ్ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు కాబట్టి వీ విల్ వెయిట్ ఫర్ ది
అనౌన్స్మెంట్ ది డేట్ ఆఫ్ రిలీజ్. బట్ ఇప్పటికైనా ఇది ముందుగానే నేను పూరి జగన్నాథ్ గారికి మా హిట్ టీవీ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. పర్సనల్గా కూడా బికాజ్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఐ కంగ్రాచులేట్ హిమ్. చాలా మంచి టీజర్ రిలీజ్ అయింది. సినిమా చాలా అంటే ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటారే అట్లాగా ఇట్ ఈస్ స్పీకింగ్ వాల్యూమ్స్ అబౌట్ ద ఫిల్మ్. టీజర్ ద్వారా తెలిసింది కాబట్టి లెట్ us ఆల్ విష్ పూరి జగన్నాథ్కి మంచి హిట్ రావాలి. పూరి జగన్నాథ్ హిట్ వస్తే కనుక మళ్ళీ ఇంకో డైరెక్టర్ మంచి ఫామ్లో ఉన్నట్టు సినిమా ఇండస్ట్రీకి అది చాలా మంచి ప్రాస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.